బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు భయం పట్టుకుందా? నిన్నటి వరకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన కేటీఆర్ అరెస్టు విషయంలో ఆందోళనగా ఉన్నారా? అరెస్టు ద్వారా ఇమేజ్ పెంచుకుందామనుకున్న కేటీఆర్కు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇబ్బంది ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఫార్ములా ఈ రేస్ అంశంలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేటీఆర్ ఏమాత్రం తగ్గేదే లేదు అన్నట్లుగా వ్యవహరించారు. తాను హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి తీసుకున్న నిర్ణయమని, దానివల్ల 700 కోట్ల రూపాయల మేర నిధులొచ్చాయని పదే పదే మీడియా ముందు వెల్లడించారు. తనను అరెస్ట్ చేస్తే జైలుకు వెళ్లి యోగా చేసుకుంటానని వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ అంశంలో అప్పటి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను ఏసీబీ విచారించడం, 55 కోట్ల రూపాయల నిధులను అప్పటి మంత్రి కేటీఆర్ చెబితేనే విదేశీ సంస్థకు చెల్లించామని చెప్పడంతో కేసు మరింతగా బిగుసుకుంది. అయితే మంత్రిగా తానే చెప్పారని కేటీఆర్ కూడా బహిరంగంగా వెల్లడించారు. తాను అంతా సక్రమంగానే చేశానని చెప్పుకొచ్చారు. ఫార్ములా ఈ రేసులో జరిగిన అక్రమాలకు సంబంధించిన ప్రతి వ్యవహారం కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగినట్లు ఏసీబీ గుర్తించడంతో ఆయన్ను విచారించడానికి గవర్నర్ అనుమతి కోరుతూ ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో కేటీఆర్ ఆదరాబాదరాగా ఢిల్లీ వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ చేశారు. అమృత్ టెండర్లలో గోల్మాల్ జరిగిందంటూ 2 రోజులు హడావుడి చేశారు. అయితే గవర్నర్ అనుమతి లేట్ అవడంతో కేటీఆర్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. తన మీద విచారణకు గవర్నర్ అనుమతించరనే ధీమాతో కొన్నాళ్లున్నారు. అయితే ఎప్పుడైతే గవర్నర్ అనుమతి వచ్చి ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో కేటీఆర్లో అసహనం పెరిగిపోయినట్లు చర్చ జరుగుతోంది. గతంలో కనిపించినంత ధీమాగా కేటీఆర్ లేరని, ఆయనలో ఆందోళన మొదలైందని పార్టీలో కూడా టాక్ నడుస్తోంది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో A1గా కేటీఆర్ పేరునే పేర్కొనడం, మిగిలిన 2 అధికారులు ఆ తర్వాత నిందితులుగా చేర్చడంతో కేటీఆర్ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారట. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత కేటీఆర్ వాయిస్లో స్పష్టమైన మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. తనపై పెట్టిన 4 సెక్షన్లు కూడా నాన్ బెయిలబుల్ కావడంతో అరెస్ట్ చేస్తే కనీసం 14 రోజుల పాటు జైలుకు వెళ్లక తప్పదని ఆయన ఆందోళన చెందుతున్నారట. తనపై ఏసీబీ కేసు నమోదు చేయడంపై కేటీఆర్ మొదట్లో ఘాటుగానే స్పందించారు. ఫార్ములా ఈ వ్యవహారంలో తానేమీ తప్పు చేయలేదని, అవినీతే లేనప్పుడు ఇక కేసు ఎందుకు పెట్టారంటూ ప్రశ్నించారు. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి మార్క్ రాజకీయ వేధింపులు అంటూ కొట్టిపారేశారు. ఈ క్రమంలో కేటీఆర్ రివర్స్లో సీఎం కుటుంబం చేస్తున్న అవినీతిపై వరుసగా ట్వీట్లు చేస్తూ వచ్చారు. ఏకంగా రాహుల్ గాంధీకి లేఖలు కూడా రాశారు. నిత్యం సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తగ్గలేదు. ఇక ఏసీబీ కేసు అంశంలో బీఆర్ఎస్ శాసనసభలో గందరగోళం సృష్టించింది. కేటీఆర్ను A1గా చేర్చడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేశారు. అయితే ఇదంతా కేటీఆర్ వెనక నుంచి కావాలనే చేయించారనే టాక్ వినిపిస్తోంది. ఏసీబీ కేసులో అరెస్ట్ అయితే దానికి సంబంధించిన అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తాయని, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోతే తన ఇమేజ్కు డ్యామేజ్ జరగవచ్చని కేటీఆర్ భావిస్తున్నారట. ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంట్రీ ఇవ్వడం కేటీఆర్లో భయానికి మరింత కారణమైందట. దాదాపు 48 కోట్ల రూపాయలను ఆర్బీఐ అనుమతి లేకుండా డాలర్లలో చెల్లింపులు చేసిన విషయంలో ఈడీ ఆరా తీస్తోంది. ఆ డబ్బు ఏ ఖాతాలోకి వెళ్లింది, అక్కడి నుంచి ఎటు వెళ్లిందనే విషయాలను ఈడీ విచారిస్తోంది. ఈడీ కనుక మనీ లాండరింగ్ వంటి కేసులు బుక్ చేస్తే అంత ఈజీగా బెయిల్ రాదు. కవిత విషయంలో కూడా ఈడీ కేసులు చాలా బలంగా బుక్ అయ్యాయి. అందుకే ఏసీబీ విచారణ అన్నప్పుడు కాస్త ధీమాగానే కనిపించిన కేటీఆర్ ఇప్పుడు ఈడీ ఎంట్రీతో భయపడుతున్నారనే చర్చ జరుగుతోంది. $55 కోట్ల నిధులను తాను చెప్తేనే ఇచ్చారని బహిరంగంగానే చెప్పిన కేటీఆర్
అరెస్ట్ అయితే జైలులో యోగా చేసుకుంటారన్న కేటీఆర్ ఇప్పుడు మాత్రం బెయిల్ కోసం తీవ్రమైన ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఈ నెల 30 వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దనేది తాత్కాలిక ఊరటనే. ఆ తర్వాతైనా అరెస్టు తప్పదనే కేటీఆర్ ఆందోళనలో ఉన్నారట. మొత్తానికి అరెస్టు కాను అనుకున్న కేటీఆర్ ఇప్పుడు A1గా మారడంతో భయపడుతున్నారనే చర్చ జరుగుతోంది. సాధ్యమైనంత త్వరగా కేసును కొట్టేయించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారట. మరి కేటీఆర్ ఆ విషయంలో సక్సెస్ అవుతారా లేదా అనేది వేచి చూడాలి.